అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ముఖ్యమైన విషయాల మీద చెప్పుకుంటూ మరణానంతర జీవితం గురించి చెప్పుకుంటున్నాం. ఏమిటంటే అది మరణానంతర జీవితం మీద ఎంత అవగాహన ఉంటే మీరు మీ లక్ష్యానికి అంత దగ్గరైనట్టు అన్న పాయింట్ మీద చెప్పుకుంటున్నాం అప్పుడే 4-5 ఎపిసోడ్ నుంచి. మరి మరణానంతర జీవితం మీద అవగాహన అంటే ఏమిటి? ఇక్కడ మీరు అస్తమానం చెప్తూనే ఉంటాను నేను. మీరు ఏదైనా ఒక వాక్యం తీసుకున్నా, ఓ టాపిక్ తీసుకున్నా, ఏం చేసినా సరే అందులో ఉన్నటువంటి ప్రతి మాటకి అర్థం తెలుసుకోవాలి, అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. నిన్న లక్ష్యానికి దగ్గర అవ్వడం మీద తెలుసుకున్నాం. ఈరోజు మరణానంతర జీవితం మీద అవగాహన చేసుకోవడం అంటే ఏంటి? చేసుకోవాలి అవగాహన. ఏ విషయాల మీద అవగాహన కావాలి మనకి? అవి ఎన్ని ఉన్నాయి? అవి చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి? వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మరణానంతర జీవితం గురించి అవగాహన ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే ఆత్మజ్ఞానికి ఉంటుంది. ఆత్మజ్ఞానం పెంచుకున్న వాడికి ఉంటుంది. అజ్ఞానం తొలగించుకున్న వారికి ఉంటుంది. అంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మరణించిన తర్వాత ఇంకా జీవితం ఉంటుంది, చనిపోతే జీవితం ఆఖరు కాదు, ఈ జీవితంలో ఎన్నో నేర్చుకున్నాం, మనకి ఇవ్వబడిన అవకాశం పూర్తయిపోవడం వల్ల
ఆ శరీరం వదిలేసాం. అంటే ఆయుష్ పూర్తయిపోవడం వల్ల. ఇవన్నీ నేర్చుకోవడానికి ఆయుష్ ఇవ్వబడింది మనకి. అంటే ఇన్ని సంవత్సరాల జీవితం ఇవ్వబడింది ప్రకృతిచే. ప్రకృతి అవకాశం కల్పించింది ఆత్మ అయిన మనకి. అందుకే భూమి మీదకొచ్చాం. ఓ తల్లి గర్భంలో ప్రవేశించి, అంటే గర్భంలో తయారవుతున్న శరీరంలో ప్రవేశించి, ఇలా స్త్రీగానో, పురుషుడిగానో జన్మ తీసుకుని భూమి మీదకొచ్చాం. ఈ భూమి మీద ఎదుగుతూ ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తూ, అవసరాలు చూసుకుంటూ, మరి శరీరం తీసుకుని వచ్చినప్పుడు శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు చూసుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైన అవసరాలు 2 ఉంటాయి. ఒకటి జఠరాగ్నిని చల్లార్చడం. ఈడు వచ్చిన తర్వాత కామాగ్నిని చల్లార్చడం. ఈ 2 తప్పనిసరి అవసరాలు. ఇవే కాకుండా ఒక గూడు, గుడ్డ, అంటే బట్ట, ఉండడానికి ఇల్లు. ఇవి కూడా అవసరమే. అవి చూసుకుంటూ అవన్నీ నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తోడు కావాలి. ఈ తోడు వల్ల ఏం జరుగుతుందంటే, అన్ని పనులు ఒకళ్ళే చేయలేరు కాబట్టి పంచుకుంటారు ఇద్దరు. పురుషుడు స్త్రీ తోడు సంపాదించుకుంటాడు, స్త్రీ పురుషుని తోడు సంపాదించుకుంటుంది. అలా సంపాదించుకోవడం వల్ల ఒక్కడే 2 పనులు అన్ని పనులు చేయలేడు కాబట్టి
ఆ పన్ను కూడా పంచుకుంటారు. స్త్రీ ఇంటి పనులు చూసుకుంటే, పురుషుడు సంపాదన బాధ్యత చూసుకుంటాడు. అవసరాలు తీరాలంటే డబ్బు అవసరం. ఆ బాధ్యత పురుషుడు తీసుకుంటాడు. సరే దాంతో సరిపోతుందా అంటే, ఇంట్లో ఎన్ని అవసరాలుంటాయి, ఎన్ని పనులుంటాయి. బయట పురుషుడు ఎంత కష్టపడతాడో, ఇంట్లో స్త్రీ అంతా కష్టపడతాది. ఇలా ఇద్దరి కష్టంతో అవసరాలు తీరుతాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఈ మానవులకి 5 ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా ఇవ్వబడ్డాయి. కానీ జ్ఞానేంద్రియాలు కొంచెం ముఖ్యమైనవి. అలాగే వాటితో పాటు అంతరేంద్రియమైన మనసు కూడా ఇవ్వబడింది. శరీరం లేకపోతే ఏమి ఉండవు, కానీ శరీరం తీసుకోవడం వల్ల ఆత్మైన మనం ఇవన్నీ తీసుకున్నాం. మరి వాటి పని వాళ్ళు అవి చేస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి ఆకర్షిస్తూ ఉంటుంది ఒక్కో దాన్ని. ఈ ప్రకృతిలో ఈ ఇంద్రియాలు వీటికి కావలసినటువంటి వనరులన్నీ సృష్టింపబడ్డాయి. కళ్ళకు తృప్తినిచ్చే సుందర దృశ్యాలు, చెవులకు తృప్తినిచ్చే సుమధుర స్వరాలు, రకరకాల వాసనలు, నాలుకకి తృప్తినిచ్చేటువంటి మధురమైన రుచులు, శరీరానికి తృప్తినిచ్చేటువంటి స్పర్శ, ఇలా ఎన్నో రకాలు ఇవ్వబడ్డాయి. అవి ఎంత ఆకర్షణగా ఉంటాయంటే, అవి అనుభవిస్తూ ఉంటే ఇంకా ఇంకా అనుభవించాలని ఉంటుంది. ఆ ఇంద్రియాలకి దాసులైన వాళ్ళు వాటిని అలా అనుభవించాలనే కోరుకుంటూ ఉంటారు. అంతరింద్రియమైనటువంటి మనసు ఇంకోటి ఉంది. దాని పని ఏంటి అంటే, రకరకాల కోరికలు కోరుతూ ఉన్నాం. అది ఆ పని చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఇంద్రియాలను తృప్తిపరచడం, మనసును తృప్తిపరచడానికి
అది కోరిన కోరికలు తీర్చడం, ఇట్లు పడిపోతాడు వీడు. వీటిలో పడిపోయి ఇవన్నీ చేయడానికి అవేం అంత తేలిక కాదు. వీడికుండే 1,00,000 కోరికలు తీరాలి అంటే వాడికి ఉన్నటువంటి వనరులు, ఇవ్వబడ్డటువంటి వనరులు సరిపోవు. ఆ ఆర్థిక స్థితి సరిపోదు. అందుచేత చెయ్యకూడని పనులు చేస్తారు, తప్పులు చేస్తారు, అధర్మంగా వ్యవహరిస్తారు. చేస్తూ వీటిని తృప్తిపరచడానికి చూస్తారు. ఉన్నవాడితో సరిపెట్టుకోరు. ఎప్పుడైతే పాపాలు చేస్తారో వాటి ఫలితంగా కష్టాలు, సమస్యలు వస్తాయి, రోగాలు. వాటిని భరించలేక బయటపడడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ జీవితం ఎలా ఉంటుందంటే, ఈ ఇంద్రియాలని, మనసును తృప్తిపరచడానికి ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నం వల్ల, ఆ ప్రయత్నం కారణంగా తప్పులు, పాపాలు చేయడం, వాటి కారణంగా కష్టాలు, సమస్యలు, రోగాలు తెచ్చుకోవడం, వాటిలోంచి బయటపడ్డాం. వీటితోటి సరిపోతుంది వీళ్ళకి జీవితంలో. ఇంచుమించు బాల్యం అయిపోతుంది, యవ్వనం అయిపోతుంది, కౌమార దశ అయిపోతుంది, వార్ధక్య దశ కూడా వస్తుంది. ఇంకింతే. ఆ స్త్రీ ఇల్లు చూసుకోవడం, వంట చేయడం, అందరికీ పెట్టడం, తాను తినడం, ఇదే పని దీనికి. ఇంకో గొడవ ఉండదు. ఆ పిల్లల్ని చూసుకోవడం. పురుషుడికి సంపాదించడం, వీడు సంపాదించింది చాలకపోతే అబద్ధాలు ఆడడం, సంపాదించడానికి తప్పులు చేయడం, ఇంకా ఇదే సరిపోద్ది. ఇలా అయిపోతుంది జీవితం. చివరికి శరీరం వదిలేస్తారు. వదిలేక అప్పుడు వీడికి అర్థమవుతుంది ఏమని, దేహం నేను కాదు అనసండి, నేను ఆత్మను అన్న సంగతి. అప్పుడు ఆశ్చర్యపోతాడు. ఏంటిది, ఈ జన్మంతా ఎన్నో పనులు చేశానే, ఎన్నో సాధించానే, ఇంతకీ ఆ దేహం నేను కాదా, వాళ్ళంతా నాకు సంబంధం లేదా, ఎవళ్ళ కోసమవుతే, దేనికోసమవుతే జన్మంతా కష్టపడ్డాను, అవేమీ నాకు సంబంధం లేదు, నేను ఆత్మనా అన్నది అక్కడ అర్థమవుతుంది చచ్చాక.
అక్కడ తెలుసుకుంటాడు. అస్సల ఎందుకు ఆడు భూమి మీదకెళ్ళాడు? ఏం చేయడానికి భూమి మీదకెళ్ళాడు? అసలు ఏం చేశాడు? అదేంటి? ఒకదాని కోసం వెళ్ళి ఇంకోటి చేసుకొచ్చాడు. ఎప్పుడు తెలుస్తుంది ఇది? మరణించిన తర్వాత తెలుస్తుంది. ఆశ్చర్యపోతాడు వీడు. ఆత్మగా ఎన్నో నిర్ణయించుకున్నాడు. ఆత్మగా ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి దేహం తీసుకున్నాక మర్చిపోయాడు ఆత్మ అన్న సంగతి. జీవితం అంతా ఆ దేహం కోసమే పాటుపడ్డాడు. దేహం కోసమే అన్నీ చేశాడు. చివరికి జీవితం అయిపోయింది. శరీరాన్ని వదిలేశాడు. ఆ శరీరం వదిలేసిన తర్వాత అర్థమైంది వీడికి, నేను శరీరం కాదని. పిచ్చోడు. కానీ ఎవరైతే శరీరం ఉండగానే నేను ఆత్మను అన్న విషయం తెలుసుకుంటారో నిజంగా వాడు అదృష్టవంతుడు. ఎందుచేతంటే వాడు తెలుసుకుంటాడు, నేను శరీరం కాదు, నేను ఆత్మను అని. ఎలా తెలుసుకుంటాడు? వాడికి ఒక సద్గురువు లభించినప్పుడు, దొరికినప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న వాళ్ళమే ఇప్పుడు మనమంతా కూడా. భీమవరం వచ్చేవాళ్ళు అవుతే, ఇప్పుడు ఈ జూమ్లో ఉన్నవాళ్ళు అవుతే, ఆ రకంగా తెలుసుకున్నాం మనం. అలా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, కొంత సమయాన్ని ఆత్మకు కూడా కేటాయిస్తారు. అంచేత ఆత్మకు సంబంధించి కొంత జ్ఞానం వీళ్ళు ఆ గురువు ద్వారా పొందుతారు. వీళ్ళు ఆత్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అంతేకాదు, ఇదే జీవితం కాదు, శరీరం వదిలేసిన తర్వాత అంటే మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను. నేను అంటే ఆత్మ. నాకు ఇంకా జీవితం ఉంటుంది అన్న విషయం ఆ సద్గురువుని ఆశ్రయించిన వారందరికీ తెలుస్తుందండి. ఆ సద్గురువు దొరకకపోతే చాలా కష్టమండి తెలియడం. అప్పుడు వారు మరణించిన తర్వాత జీవితం ఉంటుందని తెలుసుకున్నారు.
ఆ మరణించిన తర్వాత ఉండే జీవితం మీద కూడా కొంత అవగాహన చేసుకుంటారు వాళ్ళు. ఏమవుతుంది మరణించిన తర్వాత? ఏం జరుగుతుంది? అక్కడ ఏ లోకానికి వెళ్తారు? ఎన్నాళ్ళు ఉంటారు? ఏం చేస్తారు? ఏం నేర్చుకుంటారు? అక్కడ ఏం అనుభవాలు పొందుతారు? మళ్ళా ఎప్పుడు భూమి మీదకి వస్తారు? ఎలా వస్తారు? ఇలా భూమి మీద ఉన్న వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు సద్గురువు లభించిన తర్వాత తెలుసుకోగలుగుతారు. వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. శరీరంతో ఉన్న జీవితం తాత్కాలికం. శరీరం లేకుండా ఉండే జీవితం శాశ్వతం అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ప్రాముఖ్యం ఇవ్వాల్సింది శరీరంతో ఉన్న జీవితానికి కాదు, శరీరం లేకుండా ఉండే జీవితానికే ప్రాముఖ్యం ఇవ్వాలి అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, శరీరంతో ఉన్నప్పుడు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ధన సంపాదనకే చూసుకునేవారు. ఇది అర్థమైన తర్వాత అంటే మరణించిన తర్వాత ఉండే జీవితం గురించి అవగాహన కలిగిన తర్వాత ధనం ఒక్కటే సరిపోదు. ఆ మరణించిన తర్వాత ఉండే జీవితానికి కావలసింది జ్ఞానము అన్నది తెలుసుకుని ధన సంపాదనతో పాటు జ్ఞాన సంపాదన కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటే మెల్లిమెల్లిగా అవసరాలకు పరిమితమవుతారు. ఎప్పుడైతే అవసరాలకు పరిమితమవుతారో వీళ్ళకి ఎంతో సమయం మిగులుతుంది. అప్పుడు ఆ సమయాన్నంతా కూడా జ్ఞాన సంపాదనకు ఉపయోగిస్తారు. వాళ్ళకి అవగాహన కలిగింది మరణించిన తర్వాత ఉండే జీవితం గురించి. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ధనం యొక్క ప్రాముఖ్యం చాలా స్వల్పము, జ్ఞానం యొక్క ప్రాముఖ్యం అపారం. ఇది అర్థమైనప్పుడు ఆ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఇంకోటి అవగాహన వస్తుంది. ధనం సంపాదించాలన్నా జ్ఞానం సంపాదించాలన్నా కావాల్సింది శరీరం. అందుచేత మరణించిన తర్వాత ఉండే జీవితం మీద అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఇంకేతంటే శరీర అవసరాలకు సరిపడా ఉంది.
అవసరాలు తీరుతున్నాయి. అంచేత అవసరాలు తీరుతున్నవాడు అధర్మంగా సంపాదించవలసిన పని లేదు, తప్పులు చేయవలసిన పని లేదు, పాపాలు చేయవలసిన పని లేదు. వీడికేం ప్యాలెస్లో ఉండక్కర్లేదు, రోజు 5 స్టార్ మీల్స్ తినక్కర్లేదు. ఉండడానికి, కట్టుకోవడానికి ఉన్నదాంతో సంతృప్తి చెందుతాడు. అలా తనకున్న వనరులన్నీ ఆత్మైన తనకి లాభం కలిగించే జ్ఞాన సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడతాడు. ఇప్పుడు మనమంతా ఆ పనే చేస్తున్నాం. వాడికి తెలుసు శరీరం వదిలేస్తామని, ఈ శరీరాన్ని ఆ కుటుంబ సభ్యులు బూడిచ్చేసేస్తాడని, ఆత్మైన తాను పైలోకాలకు వెళ్తాడని, జ్ఞానం సంపాదించుకుంటే గొప్ప లోకాలకు వెళ్ళొచ్చని ఇవన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ జ్ఞానానికి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మా ఇద్దరి జీవితాన్ని మీరు తీసుకుంటే కనుక ఇది మీకు బాగా అర్థమవుతుంది. 53 సంవత్సరాలు పత్రి గారి పరిచయం అయ్యేదాకా డబ్బు గోల తప్ప ఇంకో గోల ఉండేది కాదు. ఎంత బాగా అనుభవించాము, అందరికంటే ఎంత బాగా ఎంజాయ్ చేశాము అన్న దాని మీద తప్ప ఏ గోల ఉండేది కాదు. పత్రి గారి పరిచయం అయ్యాక బుర్ర తిరిగిపోయే మాటలు చెప్పారు ఆయన. నువ్వు దేహం కాదయ్యా అన్నారు. మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి చెప్పండి వాళ్ళకి, నువ్వు దేహం కాదని. అప్పుడు ఏమవుతుందో చూడండి. అదే అయ్యింది నా పరిస్థితి. ఏం చేస్తాం? దేహం నేను అనుకుంటూ, వీళ్ళంతా నా అన్నలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, మా అమ్మలు అనుకుంటూ, డబ్బు సంపాదనే మన పని అనుకుంటూ, చేగోడీలు జంతువులు అమ్ముకుంటూ, అదే జీవితం అనుకుంటూ జీవించాం. కొంతమంది చేగోడీలు జంతువులు అమ్ముకుంటారు, మాది రైస్ మిల్ వ్యాపారం. మేము తౌడు బియ్యం అమ్ముకున్నాం. ఒకటి అమ్ముకుంటాడు. మారిపోయింది జీవితం. ధన సంపాదన ఆపేశాం. చేగోడీలు జంతువులు మానేశాం. జ్ఞాన సంపాదన మొదలెట్టాం. సద్గురువు దొరికాక అన్నీ తెలుస్తాయి మనకి. జ్ఞానం ఎలా సంపాదించాలి, జ్ఞానం ఎలా పెంచుకోవాలి, జ్ఞానంలో గొప్పవాళ్ళు ఎలా అవ్వాలి, జ్ఞానం పెరిగే కొద్దీ ఆత్మకు కలిగే లాభాలు ఏంటి, చనిపోయిన తర్వాత ఎంత గొప్ప లోకాలకు వెళ్తాం, తర్వాత ఎంత గొప్ప జన్మలు వస్తాయి,
ఇవన్నీ అవగాహన కలుగుతుంది. ఇక్కడ ఉన్నవి ఏమీ శాశ్వతం కాదు, జరుగుతున్నవి ఏమీ శాశ్వతం కాదు. అసలు ఇదంతా ఒక నాటకం, ఓ సినిమా లాంటిది అన్న అవగాహన కలుగుతుంది సద్గురువు వల్ల. వారిని తస్సది. ఈ నాటకంలో పోర్షన్కి, పాత్రకి ఎంత ప్రాముఖ్యం ఇవ్వడమా, ఇదంతా నిజం అనుకున్నట్టు. ఇదేదో తప్పదు అనుకున్నట్టు, ఇదేదో బాధ్యత అనుకున్నట్టు, అంత అవుతుందే. అన్నది అర్థమవుతుంది. అప్పుడు ఆ గురువు చెప్పినట్టు ఈ పుస్తకాలు చదవడం, ఇంకా ఇంకా కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, వాటికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం, మరి అటువంటి సాంగత్యాలు చేయడం, వాటికి సంబంధించిన సేవల్లో పాల్గొనడం, ఇవన్నీ చేస్తూ తనులో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోవడం, ఎక్కడ నేను రాంగులో వెళ్తున్నాను అన్నది అవగాహన చేసుకోవడం, ఈ రకంగా మారిపోతుంది సద్గురువు లభించిన తర్వాత. అలా అయ్యింది మా జీవితంలో పత్రి గారి పరిచయం అయ్యాక. పూర్తిగా మారిపోయింది. అంతకుముందు సంపాదించకపోతే జీవితం ఎలాగా అనుకున్నాం. సంపాదన ఆపేసినా జీవితానికి లోటు లేదు. భలే విచిత్రం ఇది. ఇలా అన్నానని మీరు అన్ని సంపాదనలు ఆపేయకండి. ఎప్పుడైతే ఈ పనులు మీరు చేస్తారో, జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, మరుజన్మన్నది సంపాదన లేకపోయినా లోటు లేనటువంటి జీవితం లభిస్తుంది. అంచేత ఆ సద్గురువు వల్ల మరణానంతర జీవితం మీద ఎంతో అవగాహన కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక్కొక్క విషయం తెలుసుకునే కొద్దీ, ఆత్మకు లాభించే విషయాలన్నీ తెలుసుకునే కొద్దీ
శరీరం ఉండగానే, జీవించి ఉండగానే ఆ పనులన్నీ చేస్తారు. అంతకుముందు దేహం కోసం చేసే పనులు చేసేవారు. ఇప్పుడు అవి తగ్గించి ఆత్మలాభం కోసం, ఆత్మోన్నతి కోసం చేయవలసిన పనులన్నీ చేస్తారు. ఓ రకంగా చూస్తే జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతకుముందు ఉండే జీవితానికి, ఇప్పుడు ఉన్న జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అది. అది ఎలా ఉంటుందో ఇంకొంచెం డీటెయిల్‌గా రేపు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.